నమస్కారం. కొందరకు తెనుగు గుణములు. కొందరకును సంస్కృతంబు గుణమగు. రెండుం కొందరికి గుణములగు. నేనందర మెప్పింతు కృతులనయ్యయ్యెడలన్ అని పాఠకులను ఉద్దేశించి చెప్తున్నారనమాట. మనకి తెలిసి సాహిత్యం, పద్య కావ్యాలు అనన్నీ అంటే సంస్కృతమే పూర్వం. ఆ తర్వాత నన్నయ్య గారు వాళ్ళ నుండి మొదలయ్యి తెలుగు కవిత్వం, తెలుగు గ్రంథం, తెలుగు కావ్యం, పద్య కావ్యం అది కూడా రాయడం అన్నది ఒక ఒరవడి మొదలైంది. అందుకని పోతన గారు కొందరికి తెలుగు గుణమగు. కొందరికి తెలుగంటే ఇష్టం. తెలుగులో చెబితే బావుంటుంది అనుకుంటారు. కొందరకును సంస్కృతంబు గుణమగు. నాలాంటి వాడికి సంస్కృతం అంటే ఇష్టం. అందుకని సంస్కృత పద్యం అయితే బావుంటుందనుకుంటారు. రెండుం కొందరికి గుణములగు. కొందరికి నాలాంటి వాళ్ళకి కూడా మళ్ళీ అంటే సంస్కృతము నచ్చుతుంది, తెలుగు నచ్చుతుంది. 2 ఉండాలి. పద్య కావ్యంగా ఉండాలి, సందేశాత్మకంగా ఉండాలి. ఓ 4 మంచి విషయాలు చెప్పాలి. ఆహ్, పురాణ ఇతిహాసాలని చెప్పాలి. అది మనం కోరుకునేది. అందుకని కొందరికి రెండుం కొందరికి గుణములకు నేనందరి మెప్పింతు కృతులన్ అయ్యయ్యెడలన్. అందుకని నేను అందరిని మెప్పించడానికి ఈ కృతుల ద్వారా ప్రయత్నం చేస్తాను. అయ్యయ్యెడలన్ యందు ఆయా సమయాలందు సందర్భాన్ని బట్టి ఎక్కడ సంస్కృత సమాసాలతో గంభీరంగా రాస్తే సంస్కృతంలాగా అనిపిస్తుందో, ఎక్కడ తెలుగే అచ్చ తెలుగులాగా రాస్తే ఇప్పుడు ఈ పద్యం ఇందులో ఒక్క సంస్కృతం పదం లేదు. సంస్కృతంబు అన్నదొక్కటే. గుణము ఈ 2 సంస్కృత పదాలు. మిగతా అంతా తెలుగు పదాలే. అందుకని కొందరకు తెనుగు గుణమగు, కొందరుకును సంస్కృతంబు గుణమగు రెండున్ కొందరికి గుణములగు నేనందర మెప్పింతు కృతుల అయ్యయ్యెడలన్ అని ఇక్కడ పోతన గారు పాఠకులని ఉద్దేశించి తను ఒక డిస్క్లైమర్ చెప్తున్నారనమాట. తర్వాత పద్యం వచ్చే వీడియోలో చెప్పుకుందాం. నమస్కారం.